హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ అండి, బాగున్నాను. మీరు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ క్యాంపస్? సెమిస్టర్ ఆల్మోస్ట్ క్లోజర్లో ఉంది కదా, కొత్త స్టూడెంట్స్ రావడం, వీ ఓకే. హ్యావ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఫర్ ద న్యూ స్టూడెంట్స్, ఇట్లంతా జరుగుతుంది. ఓవరాల్గా క్యాంపస్ అయితే మాకు ఈ ఇయర్లో ఈ టైం ఎట్లుంటుంది అంటే, కొత్త స్టూడెంట్స్ అందరు వస్తారు కదా, ఎస్. పీపుల్ వాళ్ళు కొంచెం ఇట్ ఈస్ వాళ్ళకి ఇది ఒక నెక్స్ట్ స్టెప్ కదా వాళ్ళ కెరియర్ జర్నీలో. Yes. సో వాళ్ళని అందరినీ వెల్కమ్. సో ఎక్సైటింగ్ టు వెల్కమ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనం చూసినట్టయితే స్టడీ ఇన్ యూకేలో ఏదైనా లైక్ సండర్లాండ్ క్యాంపస్ యూనివర్సిటీ తీసుకోండి, సమ్ అదర్ యూనివర్సిటీస్ తీసుకోండి, మోస్ట్లీ లండన్ ప్రిఫర్ చేస్తారు. సో మనకి 2 క్యాంపస్లు ఉన్నాయి, సండర్లాండ్ మెయిన్ క్యాంపస్ ఉంది అండ్ లండన్ క్యాంపస్ ఉంది. అకార్డింగ్ టు యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ క్యాంపస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సార్? మోస్ట్లీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, స్టూడెంట్స్ మన ఓవర్సీస్ స్టడీ అని అన్నప్పుడే దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీ. వాళ్ళు చదువుకోవడంలో వాళ్ళకి చాలా శ్రద్ధ ఉంది అనేది నిజం, దాంట్లో తప్పేం లేదు. కానీ దాంతోపాటు ఏం చేస్తారంటే, అరే మనం వేరే దేశంలో ఉన్నాం, కొత్త కల్చర్లో ఉన్నాం, మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, కొంచెం చుట్టుపక్కల అన్నీ చూడాలి. సో ఇటు అలా చిన్నప్పటి నుంచి కూడా యూకే అంటే ఇప్పుడు మనకి అమెరికా న్యూయార్క్ ఉంటుంది, ఆస్ట్రేలియా సిడ్నీ ఉంటుంది, ఇండియా హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ మన దగ్గర బిర్యానీ అంటే హైదరాబాద్ ఉంటుంది. అలా సో ఇదే రకంగా కొంచెం యూకే అని అనుకున్నప్పుడు కూడా, యూకే చిన్న దేశం, మన దగ్గర ఉన్నంత పెద్దవి కాదు కాబట్టి వాళ్ళకి లండన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. యూకే అంటే లండన్. సో ఇట్లుంటుంది అండ్ తప్పేం లేదు. నిజానికి లండన్ ఇస్ వెల్ కనెక్టెడ్. యూరోప్కి మనకి చాలా షార్ట్ ఫ్లైట్స్ చాలా దొరుకుతాయి, చాలా చీప్గా కూడా దొరుకుతాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత ఎంజాయ్మెంట్ అనే ఫ్యాక్టర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు కాబట్టి, ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ అలా అని అనుకుంటారు. దెర్ ఆర్ అదర్ సిటీస్ విచ్ ఆర్ ఈక్వల్లీ ఇంప్రెసివ్. అంటే లైక్ డౌన్ టౌన్ అంటాం కదా, సో అంటే మాల్స్, సినిమా మాల్స్ అనుకోండి, పబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అంటే వాళ్ళకి అంటే ఎంజాయ్ చేయడానికి సిటీ ఉంటుంది కనుక లండన్ వన్ ఆఫ్ ది ప్రిఫర్డ్ అనుకోవచ్చు అబ్వియస్లీ. అంటే అది తప్పేం కాదు. మన దగ్గర జనరల్ గా పేరెంట్స్ కానీ ఇట్లా ఫ్యామిలీ ఏమనుకుంటారు, అరే అంత దూరం పంపిస్తుంది, ఇంత చేస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ కాదు. ఈ ఓవర్సీస్ కోర్స్ అనేది ఇప్పుడు హార్డ్ ఫ్యాక్ట్స్ అనేది ఆన్లైన్ కోర్సులో కూడా చేసుకోవచ్చు అండి, క్యాంపస్ లోనే కాదు. వాళ్ళు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది అంటే, దే లెర్న్ మోర్ అవుట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్స్ యాజ్ వెల్, అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్. వాళ్ళు డెవలప్ చేసుకునే ఫ్రెండ్షిప్స్ కానీ, డెవలప్ చేసే సాఫ్ట్ స్కిల్స్ కానీ, పీపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంటెగ్రల్ పార్ట్ వాళ్ళ దాంట్లో. సో దాని మొత్తం స్టడీ అనే అనాలి. సో ఇంటరాక్టింగ్ విత్ ద వరల్డ్ క్లాస్ పీపుల్, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్స్ ఎక్కడ ఉంటారంటే, ఎక్కడైతే క్రౌడ్ పుల్లింగ్ ఉంటుందో అక్కడ లైక్ మాల్స్ అనుకోండి, పబ్స్ కానీ మీరు అన్నట్టుగా. సో అది ఆ ఎన్విరాన్మెంట్ లండన్లో ఉంటుంది కనుక మోస్ట్లీ లండన్ ప్రిఫర్ చేస్తారు. హౌ అబౌట్ ద సండర్లాండ్ క్యాంపస్? సండర్లాండ్ అనేది కొంచెం చిన్న సిటీ. ఓకే. టాప్ 5 సిటీస్ యూకేలో అని అనుకున్నట్టయితే అందులో న్యూ క్యాసల్ కూడా ఒక సిటీ. ఓకే. న్యూ క్యాసల్ మనకి సండర్లాండ్కి ఒక ½ an hour బై రోడ్. ఇట్లా చిన్న క్యాంపస్. మా సండర్లాండ్ యూనివర్సిటీ అక్కడే స్టార్ట్ అయింది 1901లో. సో మనం ఒక 100 years నుంచి అక్కడ ఉన్నాం. సిటీ అండ్ యూనివర్సిటీ అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి డెవలప్ అవుతూ వచ్చినాయి. దానివల్ల సండర్లాండ్ స్టూడెంట్స్కి లోకల్ కమ్యూనిటీలో చాలా మంచి అభిప్రాయం అనేది ఉంటుంది. ఓకే. దాంతో పాటు సండర్లాండ్ లో మనకి బీచ్ ఉంది, లండన్ లో లేదు. ఓకే. లండన్ సిటీ అనుకుంటే సండర్లాండ్ బీచ్ ఫర్ ద స్టూడెంట్స్ ఎంజాయ్మెంట్ పర్పస్. సో ఆబ్వియస్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేసేదే బీచ్లో లేదంటే పబ్స్లలో ఉంటుంది. సో మనకి అంటే ఇది అవుట్ సైడ్ ఆఫ్ సిటీ అనుకున్నా కూడా, అంటే లండన్ అంతా డెవలప్డ్ కాకపోయిన సిటీ అయినా సరే, సో స్టూడెంట్స్ కి ఎంజాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ సిమిలర్ బిగ్ సిటీ ఇస్ జస్ట్ ½ an hour అవే, అండ్ మనం ఫ్రీ బస్ సర్వీసెస్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇంకేముంది ఎంజాయ్ చేయడానికి. సో మీరు అన్నట్టు న్యూ క్యాసల్ ట్రావెల్ చేయొచ్చు, బీచెస్ ట్రావెల్ చేయొచ్చు, క్యాంపస్ లో కరికులం పైన హైదరాబాద్ నుంచి అయితే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి బెస్ట్ ఎయిర్పోర్ట్ న్యూ క్యాసల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ టు న్యూ క్యాసల్. సో అక్కడ దిగి ఆబ్వియస్లీ వాళ్ళు అంటే ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా న్యూ క్యాసల్ అండ్ సండర్లాండ్ నియర్ టు దేర్ కనుక ప్రిఫర్ చేయొచ్చు. అంటే కరికులం పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ప్రోగ్రామ్స్ డెలివర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సండర్లాండ్ యూనివర్సిటీ నుంచి అంటే ఆల్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి సండర్లాండ్ లేదు. లండన్ మాకు లండన్ క్యాంపస్ అనేది 2000లో స్టార్ట్ అయింది, ఎర్లీ 2000. ఓకే. అది ప్యూర్ గా బిజినెస్ ఫోకస్డ్ యూనివర్సిటీ లండన్ క్యాంపస్. ఓకే. సో బిజినెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ ఫ్యూ నర్సింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాకపోతే మాకు ఇన్ఫాక్ట్ బిజినెస్ లో కొన్ని స్పెషలైజ్డ్ కోర్సెస్ సండర్లాండ్ లో కూడా లేవు, లండన్ లో మాత్రమే ఉన్నాయి. ఫిన్టెక్ అండ్ ట్రేడింగ్ అని ఒకటి ఉంది, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ తో ఒక లివింగ్ ట్రేడింగ్ ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఇటువంటివి కొన్ని స్పెసిఫిక్ యూనిక్ టు లండన్.
ఆ విధంగా లండన్ కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ ఎక్కువ కోర్సెస్ లేవు, ఓకే. చాలా చిన్న కోర్సెస్ ఉంటాయి. సో అవి కాకుండా మిగిలినవి చేయాలనుకుంటే వాళ్ళకి సండర్లాండ్ మాత్రమే ఆప్షన్. సండర్లాండ్ లో అన్ని కోర్సెస్ ఉంటాయి, మా మెయిన్ క్యాంపస్ కాబట్టి. లైక్ ఇంజనీరింగ్, హెల్త్, బిజినెస్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఓకే. సో అంటే క్లాస్ రూమ్ స్ట్రక్చర్లో, క్లాస్ రూమ్ అంటే షెడ్యూల్స్లో సండర్లాండ్ క్యాంపస్కి కానీ లండన్ క్యాంపస్కి ఏమైనా వేరియేషన్ ఉంటుందా? వేరియేషన్ అని ఏం లేదు, రెండు క్యాంపస్లలో కూడా మనకి 2 రోజులే వీక్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు ఈ ఎక్స్టెండెడ్ ఫీచర్స్ అంటే మన ల్యాబ్ యాక్సెస్ కానీ, యాన్సిలరీ ఫెసిలిటీస్ కానీ, ఇటువంటివి. ఇప్పుడు నర్సింగ్ ప్రోగ్రామ్ అనుకోండి, సిమ్యులేషన్ ల్యాబ్స్ అని ఉంటాయి. సిమ్యులేషన్ ల్యాబ్స్ ఎట్లుంటాయంటే, మనం ఇప్పుడు స్టార్టింగ్ లో నర్సింగ్ కి స్టూడెంట్స్ చదువుతుంటారు కదా, వాళ్ళు నర్సెస్ చేసే యాక్టివిటీస్ చేయాలి కదా, మనకి ఇంజెక్షన్ చేయడం దగ్గర నుంచి మెడికేషన్ ఇవ్వడం వరకు, ఇలాంటివన్నీ స్టార్టింగే వాళ్ళకి ఒక రియల్ మనిషిని ఇవ్వలేము కదా, ఇవ్వలేము. అందుకోసమని మేము ఏం చేస్తామంటే సిమ్యులేషన్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. ఇందులో రోబోట్స్ ఉంటాయి. రోబోట్స్ అనేది మనం కన్సిడర్ చేసి ఇమాజిన్ చేసుకునే టైప్ రోబోట్స్ కాదు, ఫుల్ సెన్సరీ రెప్లికెంట్ ఉంటాయి, హ్యూమన్ లాగానే ఉంటాయి. అండ్ అవి మన మనుషులు ఎట్లయితే బిహేవ్ చేస్తారో దాన్ని రెప్లికేట్ చేస్తాయి అన్నమాట. మనకి చెమట వచ్చినట్లే వాటికి చెమట వస్తుంది, మనం మెడికేషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఎట్లా సిమ్టమ్స్ తగ్గుతుందో వాటికి తగ్గుతుంది, మనం తప్పు మెడికేషన్ ఇస్తే అడ్వర్స్ రియాక్షన్ వస్తుంది కదా, అట్లా వాటికి వస్తాయి. hundreds of millions of pounds. That is indirectly it's a one type of real time experience. Exactly. మనం నిజమైన పీపుల్ ని ఇబ్బందిలో పెట్టకుండా నిజమైన పీపుల్ ని ట్రీట్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది రావచ్చు. ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఫెసిలిటీస్ ని మనం క్లాస్ అవర్స్ కాకుండా మిగిలిన రోజు యాక్సెస్ చేసుకోవాలనుకున్నా అదే ప్రొఫెసర్ డిసైడ్, మిగతా ప్రొఫెసర్స్ అనేం కాదు, మనమే బుక్ చేసుకోవచ్చు, మనం వెళ్ళి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఒక 5 రోబోట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రొఫెసర్ చేయాలి, ఎందుకంటే అందరు స్టూడెంట్స్ కి సరిపోవు కాబట్టి. మా దగ్గర 500 ఉన్నాయి. దట్స్ బిగ్గెస్ట్ నెంబర్ అన్నమాట. స్టూడెంట్స్ కి కన్వీనియంట్ గా ఉంటది. అంటే ఇప్పుడు స్టూడెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళి చేసుకుంటాడు అనేది ఇట్స్ అప్ టు ద స్టూడెంట్. సో దట్ గ్రేట్ ఆపర్చునిటీ. సో అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, అంటే క్లాస్ రూమ్ దగ్గర నుంచి సేఫెస్ట్ అండ్ సెక్యూరిటీ దగ్గర నుంచి, ఒక ఐడెంటిటీ నుంచి, ఒక బ్యాంక్ అసిస్టెన్స్ దగ్గర నుంచి, అలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ అనేటివి తీసుకుంటే లండన్ క్యాంపస్లో ఎలా ఉన్నాయి, సండర్లాండ్ క్యాంపస్లో ఎలా ఉన్నాయి? అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సో ఏం తెలీదు, స్టూడెంట్స్ న్యూ కంట్రీలో ల్యాండ్ అవుతున్నాడు, ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి, ఓరియంటేషన్ దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైక్ డ్యూరింగ్ ద స్టడీస్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఎఫెక్ట్ అయినా, సో హౌ ద క్యాంపస్ విల్ టేక్ కేర్. సో దీన్ని మనం అక్కడ దిగినప్పటి నుంచినే కాదు, మనం ఇంకా ముందు నుండి కూడా చూద్దాం. ఇప్పుడు సండర్లాండ్ ఇండియా ఆఫీస్ ఉంది. ఇక్కడ మనకి స్టూడెంట్ ఒకసారి యూకేలో పోవాలనుకున్నప్పుడు వాళ్ళు మన ఎక్సెల్ లాంటి ఒక కన్సల్టెన్సీకి వస్తారు, వాళ్ళని వచ్చి అసిస్టెన్స్ అడుగుతారు. ఎక్సెల్ లాంటి వాళ్ళు వాళ్ళకి ఇనిషియల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కెరీర్ గైడెన్స్ ఇస్తాం. సండర్లాండ్ అనే పేరు ఇంకా మార్కెట్ లో అందరు స్టూడెంట్స్ కి తెలియదు, మేము దానికోసం ప్రయత్నిస్తా ఉన్నాం, కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేర్చుకుంటారు లేండి స్టూడెంట్స్, చాలా బాగా నేర్చుకుంటారు. సో ఇట్లా జరుగుతుంటది కదా. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే మా సండర్లాండ్ ఇండియా ఆఫీస్ అనేది వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు ఏజెంట్స్ తో. సో వాళ్ళకి ఇక్కడ నుంచినే హెల్ప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవ్వగానే అక్కడ వాళ్ళకి మీట్ అండ్ గ్రీట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. త్రూ అవుట్ ద ఇయర్ అయితే రన్ చెయ్యము, కానీ ఇంటేక్ స్టార్టింగ్ మధ్యలో కొన్ని డేస్ అనేవి మనం చేస్తాం. స్టూడెంట్స్ కావాలనుకుంటే ఆ డేస్ కి మ్యాచింగ్ గా ట్రావెల్ ప్లాన్ అరేంజ్ చేసుకుంటే ఈ మీట్ అండ్ గ్రీట్ సర్వీసెస్ ఉంటాయి. మీట్ అండ్ గ్రీట్ సర్వీసెస్లో ఎట్లుంటుందంటే, వాళ్ళు స్టార్టింగ్ రాగానే వీళ్ళు ఎవరు వచ్చినారో చూసుకొని మాకు కూడా డీటెయిల్స్ ఉంటుంది. రెండవది వాళ్ళకు ఒక లోకల్ సిమ్ కార్డ్ ఇస్తాం టెంపరీగా ఉండి చూసుకోవడానికి, కొన్ని గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అక్కడ నుంచి యూనివర్సిటీస్కి స్పెసిఫిక్ డేస్లో అయితే బస్ సర్వీసెస్ కూడా రన్ చేస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ నుంచి. వాళ్ళకి అకామిడేషన్ ఇప్పుడు సండర్లాండ్ అనుకోండి, యూనివర్సిటీ అకామిడేషన్సే ఉన్నాయి, నేరుగా అక్కడ తీసుకెళ్తారు, సెక్యూర్ ఉంటాయి. లండన్లో యూనివర్సిటీ అకామిడేషన్స్ లేవు, కానీ స్టూడెంట్స్ మనం ముందు ప్రాసెస్లోనే అకామిడేషన్ చేసేటప్పుడు మీ ఏజెంట్స్ కన్సల్టెంట్ సైడ్ నుండి, యూనివర్సిటీ సైడ్ నుండి వాళ్ళకి గైడెన్స్ సపోర్ట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో ఫస్ట్ డే ఇస్ దిస్, వాళ్ళు యూకేకి ట్రావెల్ అవుతారు, అక్కడ ల్యాండ్ అవుతారు, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఓరియంటేషన్స్ ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఓరియంటేషన్లో మనకి ఏమేమి చెప్తారు, వాళ్ళ ఇనీషియల్ యూనివర్సిటీ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఐడి కానీ యాక్సెస్ కార్డ్స్ కానీ ఇటువంటివన్నీ యాక్సెస్ అనేది ఆ రోజు జరుగుతుంది. ఆ తర్వాత ఒక ఓవరాల్ సెషన్ అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఈ సెషన్ మనం ఎందుకు చేస్తామంటే,
వాళ్ళు కొత్త దేశంకి వచ్చినారు. Yes. చాలా మందికి ఇది ఫస్ట్ టైం ఉండొచ్చు. అవును, కొన్ని లీగల్ గా చేయాల్సిన పద్ధతులు మనకి ఇండియాలో ఉన్నట్లే అక్కడ ఉండకపోవచ్చు. సపోజ్ మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, అవును. మనకి లోకల్ గా ఇంకొక రెసిడెన్సీ కావాలి కదా, అవును. ఇటువంటివి మనం ఏ రకంగా చేయాలి, Yes. పార్ట్ టైం చేయడం కోసం ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఇస్తాం. దీంట్లోనే వాళ్ళ లోకల్ బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా చేసుకోవాలి, చేసుకోవాలి. హెల్త్ రిజిస్ట్రేషన్ ఎట్లా ఎలా చేసుకోవాలి, ఎందుకంటే క్లైమేట్ సడన్ గా చేంజ్ చేంజ్ అయ్యింది. అవుతుంది. మీ టెంపరేచర్స్ ఇక్కడ Obviously, మనకి new- 25-30 ఉంటుంది, అక్కడ మనకి 5 ఇట్లా వచ్చేస్తుంది ఒక్కోసారి. అటువంటప్పుడు వాళ్ళకి కొన్ని రోజులు క్లియర్ గా ఫీవర్ ఇట్లా ఏదైనా ఉంటుంది, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, హెల్త్ సెంటర్కి ఎట్లా పోవడం, ఇటువంటి విషయాలు రావడం. ఓకే, దగ్గరలో వాళ్ళకి గ్రాసరీస్ చైన్స్ కానీ ఇవి ఎలా ఏది ఉంటుంది? బెటర్, వాళ్ళకి రఫ్గా ఎంత అవుతుంది, వాళ్ళు ఏవి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని అప్పుడు అనేది ఇస్తారు, స్టార్టింగ్ సపోర్ట్ అనేది. ఈ తర్వాత ఇవి జనరల్ గా అందరికి వస్తాయి. ఇవి Okay. కాకుండా యూనివర్సిటీలో ఎప్పుడు స్టూడెంట్ సపోర్ట్ అనే ఒక సర్వీసెస్ సర్వీస్ ఉంటుంది. ఉంటుంది. దాంట్లో ఇంటర్నేషనల్ కి సంబంధించిన Hmm. సపోర్ట్ కానీ, గైడెన్స్ కౌన్సిలర్స్ కానీ, Classes డిఫరెంట్ సంబంధించి. వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ Counseling. వరకు కూడా ఏం Okay. కావాలనుకున్న సర్వీసెస్ డిఫరెంట్ కేటగిరీస్ లో అనేవి ఉంటాయి. అండ్ మేము ఈ థీమ్ అనేది 2 క్యాంపస్లో సిమిలర్ గా రన్ చేస్తాం. సో ఈ సర్వీసెస్ అనేది 2 క్యాంపస్లో అవైలబుల్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ కి తీసుకుంటే పేరెంట్స్ కి ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. తప్పకుండా. అంటే కొడుకు గానీ కూతురు గానీ ఒక తెలియని లొకేషన్కి వెళ్తున్నారంటే అప్ టు 18-20 years 21 years వాళ్ళ దగ్గర ఉంటారు కనుక ఇంటర్నేషనల్ స్టూడెంట్ Yes. మా అండ్ డాడ్ కూడా సేమ్ ఫీల్ అయినారు స్టార్టింగ్ Yes. వెళ్ళేటప్పుడు. అలాంటి వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా క్యాంపస్ టెన్షన్ అవసరం లేదు, టేక్ కేర్ చేస్తుంది, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో వాళ్ళకి స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అడగాలంతే. దే జస్ట్ నీడ్ టు ఆస్క్ అంటే వాళ్ళకి కావాల్సింది అడగాలి అండ్ క్యాంపస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, దట్స్ ఇట్. అంతే. వాళ్ళు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయిపోతుంది. స్కోప్ ఉంటుంది. ఓకే సార్, ఇందాక చెప్పారు కొన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి బోత్ క్యాంపస్ లండన్ అండ్ సండర్లాండ్. స్టూడెంట్ ఒక ఫ్రెషర్ స్టూడెంట్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ జస్ట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ జాబ్ మార్కెట్ అనుకున్నా, లేదంటే బికాస్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ ప్లాన్స్ అనుకున్నాం. సో యూకేలో చదవాలని చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ తనకే ఉండడము, పేరెంట్స్కి ఉండడం, అలా యూకే చూస్ చేసుకొని సండర్లాండ్ క్యాంపస్ అనేది చూస్ చేసుకున్నాడు. ఆ యూనివర్సిటీకి అప్లై చేయాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుంది? ఓకే, యూకే ప్రాసెస్ అనేది మిగిలిన దేశాలతో పోలిస్తే కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఒకటి, చాలా ఈజీ. మనకి మొత్తం సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవసరం లేదు స్టార్టింగ్ లోనే. సో ఫైనల్ ఇయర్ అయ్యి ఫైనల్ డాక్యుమెంట్స్ వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఓకే, 7th సెమ్లో ఉండగానే ఇట్లానే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మనం ఇప్పుడు అండర్ గ్రాడ్ స్టూడెంట్ మనకు అనుకోండి, ఫైనల్ ఇయర్ది లేకపోయినా కూడా మన దగ్గర అట్లీస్ట్ 5 and 3 years కోర్స్ అయితే 5 semesters ఉంటాయి, 4 year కోర్స్ అయితే 7 semesters ఉంటాయి. 4th year ఫస్ట్ సెమిస్టర్ మనం దాన్ని చూస్తే మనకి అర్థమైపోతుంది కొంచెం రఫ్ గా స్టూడెంట్ ఎంత వరకు ఉంటారని. అండ్ యూకేలో ఎట్లుంటాయంటే రిక్వైర్మెంట్స్, అకాడమిక్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఏముండవు. దానికి కారణం ఏమంటే యూకే యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళ కోర్ బిలీఫ్ ఏమంటే ఎడ్యుకేషన్ ఈస్ మోర్ దాన్ వాట్ యు గెట్ థాట్ ఇన్ క్లాసెస్. స్కూల్లో వాళ్ళకి ఏమైతే నేర్పిస్తారో దాంతో పాటు ఎడ్యుకేషన్ అంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ పార్ట్, అది తప్ప దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అదే మొత్తం పార్ట్ అయితే కాదు. మా దగ్గర వచ్చి ఏ స్టూడెంట్ కూడా, మాకు అందరు స్టూడెంట్లు స్పెషల్ స్టూడెంట్స్, మేము టేక్ కేర్ చేస్తాం వాళ్ళని. అది అన్ని యూనివర్సిటీలు కూడా బిలీఫ్ అదే. అందువల్ల అకాడమిక్ రిక్వైర్మెంట్స్ కొంచెం యావరేజ్ స్టూడెంట్ ఈస్ గుడ్. ఓకే, ఇట్లా వచ్చి ఈ రిక్వైర్మెంట్స్ ఉండగా అకాడమిక్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. ఇంకొక డాక్యుమెంట్స్ ఏముంటుందంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది కావాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ లో మాట్లాడే భాష ఇంగ్లీష్, ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ మాట్లాడగలగాలి, వాళ్ళన్నీ ఉండాలి. చెప్పినాను కదా ఇప్పుడే, మొత్తం క్లాస్ లో చెప్పేది మాత్రమే కాదు వాళ్ళు చదువుకునేది, వాళ్ళు సొసైటీలో కావాలి, అన్ని టచ్ పాయింట్స్ ని హ్యాండిల్ చేయాలి. దానికోసం వాళ్ళకి భాష రాకపోతే కొంచెం కష్టం. దాని అర్థం వాళ్ళకి కొంచెం ఓకే నేను ఇంగ్లీష్ లో పూర్గా ఉన్నాను, నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదనేది కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ మనం ఇంప్రూవ్ చేయడానికి కూడా యూనివర్సిటీస్ దేర్ ఆర్ క్లాసెస్ స్టూడెంట్ సపోర్ట్ లో ఒక భాగమే. సో గ్రేట్. ఉంటాయి. తెలుగు మీడియం చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒక 6 నెలలు టైం తీసుకుంటాం, కానీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. నేను కూడా తెలుగు మీడియమే. ఓకే, గ్రేట్. ఓకే, సో అంటే ఈ అకాడమిక్ డాక్యుమెంట్స్, టెస్ట్ స్కోర్స్ తో పాటు ఇంకా ఈస్ దేర్ ఎనీ అదర్ స్టాండర్డ్ టెస్ట్ అనేది వీసా రిక్వైర్మెంట్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా హెల్త్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ముందు ఒక్కొక్క ప్లేసెస్ కి ఎట్లుంటాయంటే ఆ స్పెసిఫిక్ లో ఉన్న హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. అదేమంటే
మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు మన అందరూ ఒకేసారి జ్వరం పడం కదా అవును, మన దగ్గర ఇండియాలో కూడా. దాని అర్థం ఏమంటే అందరికీ కొన్ని వాటికి కొన్ని రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఒక దేశంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కు తగిన ఫ్యాక్టర్స్ కి వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇప్పుడు మా దగ్గరే అనుకోండి 80 దేశాల నుంచి వస్తారు. అవును, ఈ 80 దేశాల్లో కొన్ని దేశాల్లో ఎల్లో ఫీవర్ ఉండొచ్చు, కొన్ని దేశాల్లో ట్యూబర్క్యులోసిస్ ఉండొచ్చు, కొన్ని దేశాల్లో ఇట్లా వేరే ఉండొచ్చు. ఇవి లోకల్ గా ఉన్న పాపులేషన్ కి ఇమ్యూనిటీ అంతా ఉండకపోవచ్చు. యంగ్ గా ఉన్న గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. కానీ ఎల్డర్లీ పీపుల్, కిడ్స్ కూడా ఉంటారు కదా, అందుకోసమని కొన్ని హెల్త్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అట్లా ఇండియా నుంచి వెళ్లే వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. కానీ ఇండియాలో ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా రేర్. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆల్మోస్ట్ క్లీన్, పోలియోని ఎట్లా మనం ఎరాడికేట్ చేసినామో ఇది కూడా ఎరాడికేట్ అయిపోతుంది కపుల్ ఆఫ్ ఇయర్స్. కానీ ప్రస్తుతానికైతే రిక్వైర్మెంట్ కావాలి. సో ఈ రిక్వైర్మెంట్ ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా కంట్రీస్ కు ఉంది. కొన్ని కంట్రీస్ లో, లాటిన్ అమెరికాలో, ఆఫ్రికన్ కంట్రీస్ లో వేరే డిసీజెస్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే క్లాస్ రూమ్ ఫ్యాకల్టీ టీచ్ చేసే ఎడ్యుకేషన్ అర్థం చేసుకోవడానికైనా అనుకోండి, అంటే కంట్రీలో వాళ్ళు సర్వే అవ్వాలన్నా, లైక్ అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ ఇంగ్లీష్ టాకింగ్ కనుక, అంటే ఇక్కడ బేసిక్గా తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటే సరిపోతుందా, లేదంటే అడిషనల్ ఎగ్జామ్ మ్యాండేటరీగా రాయాలంటారా? మ్యాండేటరీగా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ స్టడీస్ లో ఇమీడియట్ గా వస్తున్నారని అనుకోండి, వాళ్ళకి 12వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉన్న ఇంగ్లీష్ ని బట్టి మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం మొత్తం. మరి ఇక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి అర్థం చేసుకోలేరని ఏం లేదు. సో ఎప్పుడైనా స్టడీస్ లో గ్యాప్ ఉండి, ఆ గ్యాప్ కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటే తప్ప మిగిలిన అన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ ఇంగ్లీష్ ఉన్న స్కోర్ బట్టే మేము చాలా యూనివర్సిటీస్ ఇస్తాయి. 12th లో మీరు అన్నట్టు యావరేజ్ చూసారా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రం ఎంత ఉండాలి? మినిమం 70 ఉండాల్సి ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ లో 70 ఉంటే ఎలాంటి టెస్ట్ ఎగ్జామ్స్ అక్కడ అవసరం లేదు. సో మనకి జిఆర్ఈ జిమాట్ ఆబ్వియస్లీ యూకే అసలు అవసరం లేదు. సో జిఆర్ఈ జిమాట్ యూఎస్ కి కూడా అవసరం లేదు. మెనీ యూనివర్సిటీస్ గివెన్ వేవర్, సో అవసరం లేదు ఆబ్వియస్లీ. సో అంటే మీరు చెప్పారు ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నాం స్టూడెంట్స్ కి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అంటే ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్స్ ఉంటాయి, అంటే టర్మ్స్ ఎప్పుడు ఉన్నాయి ఇంటేక్స్? సండర్లాండ్ లో మా మెయిన్ క్యాంపస్ లో స్పెసిఫిక్ ఇంటేక్స్ అని యూజువల్ గా ఏం లేవు. మేము కొంచెం యూనిక్ ఈ సిచ్యువేషన్ లో మిగిలిన యూనివర్సిటీస్ తో పోలిస్తే. కానీ మేజర్ ఇంటేక్స్ అనేవి సెప్టెంబర్ లో ఇంకా జనవరిలో ఉంటాయి. ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు ఏప్రిల్లో కానీ, అక్టోబర్లో కానీ ఇట్లా కూడా కొన్ని ఉంటాయి. కానీ ఎక్కువ ప్రోగ్రామ్స్ సెప్టెంబర్, అక్టోబర్లో, జనవరి, ఫిబ్రవరిలో ఉంటాయి. సో ఈ టర్మ్కి వెళ్ళాలి అంటే ఎంత, అంటే మినిమం ఇంత టైం లోపల అప్లై చేసుకోవాలి అంటే స్టూడెంట్ ఒకవేళ ప్రీ ప్లాన్ చేసుకోవాలి ఎట్లా అంటే, మనం ఇప్పుడు సెప్టెంబర్లో కోర్స్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఒక 3 months ఉందని అనుకుంటే సరిపోతుంది. 3 months ప్రియర్గా 6 months ఉండే టైం మీకుంటే అప్లికేషన్ అవసరం లేదు. కానీ యూకేకి నేను పోవాలి అనుకొని మీరు చేసుకో కొంచెం ఐడియా. ఎందుకంటే ఇవి మన జీవితంలో ఒకేసారి తీసుకునే నిర్ణయాలు, మళ్ళీ వెళ్ళడం ఉండదు. సో మనకి కొన్నిసార్లు మంచి యూనివర్సిటీ, మనకి ఫిట్ అయ్యే కోర్సు, ఇవన్నీ చూసుకోవడానికి కొంచెం టైం అనేది తీసుకోవాలి. సో అక్కడ ఒక 2 నెలలు తీసుకోవడం వల్ల ఏం నష్టం లేదు. సో ఆబ్వియస్లీ రీసెర్చ్ చేయాలి. సో రీసెర్చ్ చేసి మీరు అన్నట్టుగా ఏ క్యాంపస్ మనకి బాగుంది, అంటే ఆ క్యాంపస్ ఉన్న ఫెసిలిటీస్ మీరు చెప్పినట్టుగా సో మనకు అనుగుణంగా ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్ ఏదైతే అంటే కెరియర్లో ఏం కావాలనుకునే దానిపైన, ఎందుకంటే ఇది వన్ టైం డెసిషన్. మీరు అన్నట్టు ఇండియాలో అయితే చేసుకోవచ్చు. ఫారెన్ అనేది ఇట్స్ కెరియర్ మొత్తానికి ఇప్పుడు తీసుకునేది ఇదే మెయిన్ పాయింట్ అవుతుంది కనుక డెసిషన్ అనేది కోర్సు చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ కోర్సుకి కాస్ట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అంటే కాస్ట్ పరంగా అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎఫర్ట్ చేసుకునే అవకాశాలు మన సండర్లాండ్లో ఉన్నాయా? సండర్లాండ్ అనే కాదు, యూజువల్ గా యూకేనే మనకి బిగ్ 5 డెస్టినేషన్స్ అని ఉన్నాయి కదా, బిగ్ 4 డెస్టినేషన్స్, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ. ఈ 4 దేశాల్లో కూడా యూకే అనేది అన్నిటికన్నా మోస్ట్ అఫోర్డబుల్ కంట్రీ ఈ 4లో. యూరోప్ లో మీకు కొన్ని వేరే దేశాల్లో ఇంకా కొంచెం తక్కువలో కూడా వస్తుంది యూకే కన్నా. కానీ ప్రైమ్ గా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలతో పోలిస్తే మనకి యూకే హ్యాస్ ద లోయెస్ట్ ప్రైస్. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే, మొత్తం కాంటినెంటల్ యూరోప్ తో పోలిస్తే యూకేలోనే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తక్కువ అన్నిటికన్నా. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, యూకేలో ఉన్న డిగ్రీస్ మన ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది. సో ప్రైవేట్ సెక్టరే కాదు, పబ్లిక్ సెక్టర్లో రోల్స్కి కూడా
ఈ డిగ్రీస్ వాల్యుబుల్. అది Not యూఎస్ది కూడా లేదు, నాట్ ఓన్లీ ఇండియన్, సో ద వరల్డ్ లో Ah. ద మేజర్ కంట్రీస్ రికగ్నైజ్ చేస్తాయి రికగ్నైజ్ UK చేస్తాయి. degree. అండ్ Okay. నేను స్పెసిఫిక్ గా గవర్నమెంట్ Government. గవర్నమెంట్ రోల్స్ కి కూడా యూకే, ఎందుకంటే మనం డ్యూయల్ డిగ్రీని రెండింటినీ చేస్తామని, Okay. మనవి వాళ్ళు చేస్తారు, వాళ్ళవి మనం కూడా చేస్తాం. Oh, ఈ great. అగ్రిమెంట్ ఉంది యూకే తో. అంటే చదువుకొని బ్యాక్ వచ్చినా కూడా ఇండియాలో మంచి పొజిషన్ లో మంచి position గవర్నమెంట్ వస్తుంది. సెక్టార్ లో కూడా సెటిల్ గవర్నమెంట్ అవ్వడానికి సెక్టార్ లో scope కూడా ఉంది. Okay. వస్తుంది. అంటే మినిమం ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది పేరెంట్స్? 1 year ప్రోగ్రామ్ మాస్టర్స్ లెవెల్ అనుకుంటే మనకి రఫ్ గా ఎట్లా యూకేలో ఒక 15-16 లక్షల వరకు అవుతుంది. కొంచెం మధ్యస్థంగా మంచి యూనివర్సిటీస్ ర్యాంకింగ్ లో ఉన్నవి అని అనుకున్నవి. మన లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి దీని మీద ఇంకొక 10-15 ఆ మధ్యలో అట్లా అవుతుంది. కానీ కొంచెం సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలి అని అనుకున్నప్పుడు పార్ట్ టైం ఏమి చేయకపోయినా కూడా ఇది మళ్ళీ లొకేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు Yes. లండన్ ఉంది, లండన్ ఆబ్వియస్లీ Yes. చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్. అట్లా కాకుండా లండన్ అనేది ఎక్సెప్షనల్ గా దాని పక్కన అవును. తీసేస్తే Yes. మెయిన్ సిటీస్ లో కాకుండా Okay. ఓవరాల్ యూకేలో UK. ఇది సరిపోతుంది. ఓకే. అంటే మీరు అన్నట్టు పార్ట్ టైం అన్నారు. సో డ్యూరింగ్ ద స్టడీస్ వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. Yes. ఏదంటే వారానికి 20 గంటల కన్నా మించకూడదు. మించకూడదు. కానీ నిజానికి 20 గంటలు చేయడం కూడా కష్టం. కష్టం. మీరు క్లాసెస్ కి 2 రోజులు ఉండాలి, అవును. క్లాసెస్ తో పాటు అసెస్మెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్స్ట్రా ఫెసిలిటీస్, మనకి ఎంత అమేజింగ్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా స్టూడెంట్ వచ్చి వాటిని యూటిలైజ్ చేసుకోకపోతే ఏం ఉపయోగం లేదు వాటి అవును. వల్ల. సో ఇవన్నీ చేసుకోవడంతో పాటు 20 గంటలు చేయాలంటే కూడా చెయ్యొచ్చు. ఎప్పుడు అన్ని బాగుండి ఆరోగ్యంగా ఉండి మనకేం లేకపోతే. కానీ ఎంత లేదన్నా వేరే దేశంలో కొన్ని సార్లు మనకు కొంచెం ఆరోగ్యం చిన్న సమస్యలు ఉంటాయి. అంత ఆబ్వియస్లీ ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ తీసుకోవడం మంచిది కాదు. కాదేమో, కానీ ఆబ్వియస్లీ ఇండియన్ స్టూడెంట్స్ కి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువనే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎక్కువనే ఉంటాయి కదా. ఎర్నింగ్ I ఇస్ agree. మ్యాటర్స్ కదా. I agree. వాట్ ఎవర్ మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నామని కాకుండా మన ఇండియన్ సైకాలజీని అది ఆబ్వియస్లీ ఏంటంటే ఎర్నింగ్ చేయడం అనేది మెయిన్ పార్ట్ గా ఉంటుంది. అండ్ ఆఫ్ ది డే ఏం చదివినా ఏ లెవెల్ ఎర్నింగ్ చేయడం కంటే కూడా లీగల్ లో ఇష్యూస్ రాకుండా చూసుకోవడం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అదే అదే మీరు 20 గంటలు మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పిన అదే. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అది ISS టీమ్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీస్ వాళ్ళు చెప్తారు. అది ఫాలో అవుతూ ఆ 20 అవర్స్ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. క్లాస్ రూమ్స్ అటెండ్ అవుతూ, ల్యాబ్స్ అటెండ్ అవుతూ, క్యాంపస్ లో ఉన్న ఫెసిలిటీస్ మీరు ఇందాక రోబోట్స్ చెప్పారు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే జెన్యున్ గా బాడీ పైన ఎలా చేయొచ్చో అలాంటి ప్రాక్టీస్ చేసుకునే అవకాశాలు క్యాంపస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇలాంటివన్నీ యూటిలైజ్ చేసుకుంటూ 20 అవర్స్ పార్ట్ టైం అనేది మేనేజ్ చేసుకుంటే సో వాళ్ళకి ఆబ్వియస్లీ లివింగ్ కాస్ట్ తగ్గిపోయినట్టేగా. సండర్లాండ్ లో అయితే పార్ట్ టైం లో ఉన్నది లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని సరిపోయి ఇంకా మిగులుతుంది. చిన్న సిటీ కాబట్టి. ఓకే. సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఓన్లీ ట్యూషన్ వరకు ఎఫర్ట్ చేసుకునే స్తోమత ఉంటే హ్యాపీగా సండర్లాండ్ క్యాంపస్ లో చదువుకోవచ్చు. అండ్ ట్యూషన్ కూడా సండర్లాండ్ దగ్గర ట్యూషన్ ఈ రోజు చెన్నై, బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కంటే తక్కువ మాది. సో గ్రేట్. అంటే డ్రీమ్స్ ఉండాలి కానీ చదువుకోవడానికి సండర్లాండ్ లో అవకాశం ఉంది అనమాట. ఓకే. సో స్కాలర్షిప్స్ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? నేను ఇంతకుముందు స్టార్టింగ్ ఒకటి చెప్పాను కదా, మాకు ప్రతి స్టూడెంట్ ప్రత్యేకమైన స్టూడెంట్ అని. సో మేము స్కాలర్షిప్ లేకుండా ఉన్న స్టూడెంట్ సండర్లాండ్ లో ఉండడు. ఓకే. 20,000 స్టూడెంట్లు ఉంటారు, 20,000 మందికి స్కాలర్షిప్స్ ఉంటాయి. ఈ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్ కి బై హ్యాండ్ పే చేస్తారా, ట్యూషన్ ఫీలో తగ్గించేస్తాం. అంటే ఇది ఎలా డెబిట్ అవుతుంది? 2 రకాలుగా బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ లో మనం స్టూడెంట్ వాళ్ళు పే చేయాల్సింది మీరు ఇంత అమౌంట్ పే చేయాలని చెప్తాం కదా, మేము ఆఫర్ లెటర్లోనే మీ మొత్తం ఫీజు ఇంత, కానీ మేము ఇంత స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం, మీరు ఇది తీసేసి మిగిలింది చూపిస్తే చాలు అంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే మీరు చెప్పినట్లే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ మనకు చాలా మంది ఉంటారు. వాళ్ళు స్టూడెంట్ లోన్ ఒక సోర్స్గా తీసుకొని ఫండ్స్ చూస్తారు. మీకు టోటల్ లిమిటే ఇప్పుడు ఈ స్కాలర్షిప్తో తగ్గిపోయినప్పుడు లోన్ కూడా అంత ఎక్కువ తీసుకోనక్కర్లేదు కదా. సో తక్కువ లోన్ తీసుకున్నప్పుడు తక్కువ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీ సరిపోతుంది కదా, తక్కువ ఇంట్రెస్ట్ మంత్ పే చేస్తే సరిపోతుంది కదా. ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ కి తక్కువ బర్డెన్ లో అయిపోతుంది. సో నా డౌట్ ఏంటంటే అదే స్కాలర్షిప్ హ్యాండ్ గిటా పే చేస్తే మన స్టూడెంట్స్ తెలిసిందే కదా, సో పేరెంట్స్ కి చెప్పకుండా దాన్ని పర్సనల్ జల్సాకు వాడే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి అవకాశాలు అయితే లేవు, పూర్తిగా వాళ్ళ ఫీజులోనే తగ్గించేసి. సో లక్కీ పేరెంట్స్ అనేది సేఫ్ గా ఉంటారు. ఇలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ క్యాంపస్ నుంచి ఉన్న అది ట్యూషన్ ఫీలో తగ్గుతుంది కనుక ఎండ్ ఆఫ్ ది డే బర్డెన్ అనేది తగ్గుతుంది. సో గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే ప్రోగ్రామ్స్, కాస్ట్ ఇంత బాగుంది స్టూడెంట్కి. స్టూడెంట్ సక్సెస్ఫుల్గా వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాడు క్యాంపస్ నుంచి. ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అంటే 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వేరీ బై ద యూనివర్సిటీ ఇన్వెస్ట్ చేస్తారు. సంథింగ్ ఎర్న్ చేసుకోవాలనేది ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. అంటే కొందరికి అక్కడే సెటిల్ అవ్వాలని ఉంటుంది, కొందరేమో
ఇంటర్నేషనల్ డిగ్రీ గెయిన్ చేసుకొని మీరు ఇందాక చెప్పినారు గవర్నమెంట్ బాడీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి సెక్టార్లో. సో ఆ డిగ్రీ తీసుకుని ఇక్కడికి వచ్చి మంచి గవర్నమెంట్ సెక్టార్లో కూడా సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ స్పెషల్గా ఏంటంటే నేను 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను అక్కడ ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలన్న వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? యూకేలో ఎట్లా అంటే వాళ్ళు ఏ కోర్స్ చేసినా కూడా ఇతర అండర్ గ్రాడ్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్ కావచ్చు, 6 months కంటే డిస్టెన్స్ పెద్దదున్న ఏ కోర్స్ డ్యూరేషన్ ఎక్కువ కోర్స్ ఏదున్నా చేసినా కూడా వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ అనేది బై డిఫాల్ట్ మనం అప్లై, బై డిఫాల్ట్ అంటే రావు, కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి వీసా ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ స్టడీ రూట్ అని ఒకటి ఉంది. అంటే దాని అర్థం ఏమంటే మేము యూకేలో మా స్టడీస్ చేసుకున్నాము, దీన్ని బట్టి మేము రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది పొందాలనుకుంటా ఉన్నాము, అందువల్ల కొంతకాలం ఇక్కడ మేము వర్క్ చేయాలనుకుంటా ఉన్నాము అని దీనికి వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ నార్మల్ అప్లికేషన్ స్టూడెంట్స్ చేయాలి, యూనివర్సిటీస్ చేయకూడదు. యూనివర్సిటీస్ వాళ్ళకి గైడ్ చేస్తాయి ఎట్లా చేసుకోవాలి. అండ్ ఈ అప్లికేషన్ అనేది మోస్ట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్లికేషన్ ఉంటుంది. దీనికి మనకి 2 సిచ్యువేషన్లో తప్ప అన్నిసార్లు ప్రాసెస్ ఓకే అయిపోతుంది. ఆ 2 సిచ్యువేషన్స్ ఏమంటే, ఒకటి ఎక్కువ క్లాసెస్ మిస్ చేసి ఉండకూడదు. సో అన్ని క్లాసెస్ వాళ్ళు అన్ని ఓకే అన్ని పాసిబుల్ కాదు, కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, కొన్నిసార్లు ఉండొచ్చు, లిమిట్ ఉంటుంది. అట్లా ఒకటి. రెండవది, మనం కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం సపోజ్ 10th క్లాస్ అనుకోండి, మన దగ్గర ఇండియాలో మనకి ఏమవుతుంది, మనం జూన్లో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి జూన్ టు ఏప్రిల్ అనేది కోర్స్ స్టడీ పీరియడ్ ఆ ఇయర్లో. ఇట్లా యూకేలో కూడా ఉంటుంది, మనం ఎప్పుడు స్టార్ట్ అవుతామో మనం ఎప్పుడు ఫినిష్ చేస్తాం అనేది. ఈ టైంలో ఖచ్చితంగా ఫినిష్ చేసేయాలి. ఈ టైంలో ఫినిష్ కాకపోతే, ఎప్పుడు ఫినిష్ కాదంటే కొన్నిసార్లు మనం ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అవుతాం, రీఅటెంప్ట్ ఇవ్వచ్చు, కానీ రీఅటెంప్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇది మళ్ళీ ఆ లిమిట్ దాటిపోతుంది, డ్యూరేషన్ కూడా దాటిపోతే అప్పుడు వాళ్ళకి ఆ పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ రాదు. అన్ని ఎక్కువ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, లిమిట్లో కోర్స్ కంప్లీట్ చేయాలి. చాలా సపోర్ట్ ఉంటుంది యూనివర్సిటీల నుంచి వాళ్ళ టైంలో చేయడానికి, ఇబ్బంది ఏం లేదు, కష్టం కూడా కాదు. వాళ్ళే కావాలని చేయకపోవాలనుకుంటే తప్ప కంప్లీట్ చేసేయచ్చు. అంటే అదర్ జెల్సా యాక్టివిటీస్ పక్కన పెట్టేసి క్యాంపస్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అవుతూ, క్లాస్ రూమ్స్ ఫాలో అవుతూ, ఆన్ టైం ఆ క్విజ్ కానీ అసైన్మెంట్ కానీ కంప్లీట్ చేసుకొని ఆ క్లాస్ రూమ్స్ కానీ చాలా సార్లు అవి గ్రూప్ అసెస్మెంట్స్ ఉంటాయి, మీరు ఒక్కరే కూడా కాదు, డిస్కషన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది వేరే మీ గ్రూప్ లో మిగతా వాళ్ళ దగ్గర. సో ఇట్లా ఫినిష్ చేసేస్తే అయిపోతుంది. ఇట్లా అయిపోతే బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా 2 years అనేది వస్తుంది. ఇది లైఫ్ లో ఒకరికి ఒక్కసారి. సో అండర్ గ్రాడ్ కి ఒకసారి, సపోజ్ ఒక స్టూడెంట్ అండర్ గ్రాడ్ చేసినాడు అనుకోండి, అండర్ గ్రాడ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 2 years పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ చేసినారు అనుకోండి, చేసినాక వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ పోవచ్చా అంటే పోవచ్చు, కానీ మళ్ళీ పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ రావు. ఒకరికి ఒక లైఫ్ టైమ్ లో ఒకసారి వస్తుంది. సో ఇది ఒకటి. ఇవి కాకుండా శాండ్విచ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. అంటే కోర్స్ లోనే ఇప్పుడు అండర్ గ్రాడ్ అనుకోండి 3 సంవత్సరాల కోర్స్, దీంతో పాటు కొన్నిసార్లు ఒక 1 year ఇంటర్న్షిప్ ఇయర్ గా కూడా కన్సిడర్ చేసే కోర్సులు ఉన్నాయి. ఇటువంటివి ఆ పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ లో భాగం కావు. సో ఈ 1 year అనేది అక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఇట్లానే మాస్టర్స్ లెవెల్లో కూడా 2 year మాస్టర్స్ ఉంటాయి. యూకేలో మోస్ట్ ఆఫ్ ద టైం మాస్టర్స్ అనేది 1 year. ఇట్లా కాకుండా సేమ్ ఇంకొక పోస్ట్ స్టడీ వర్క్ రైట్ లాగా కాకుండా ఒక 1 year ప్రాక్టికల్ గా కూడా ఇంక్లూడ్ చేసే మాస్టర్స్ కొంచెం తక్కువ, కానీ యూనివర్సిటీస్ లో ఉన్నాయి. అలాంటప్పుడు ఆ 1 year అనేది ఎక్స్ట్రా కూడా వస్తుంది. సో శాండ్విచ్ కోర్సెస్ అనేది మాస్టర్స్ స్టూడెంట్స్ కి కూడా, అంటే 2 years వాళ్ళకి 2 years మాస్టర్స్ కోర్సెస్ అనేవి అంతవరకే, బట్ 2 years ప్లస్ 1 year అనేది లేదు. 2 years మాస్టర్స్ కోర్సే 2 years అయినప్పుడు మళ్ళీ పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్ 2 years ఉంది కదా. అవును. సో 1 year ఇంటర్న్షిప్, 2 years మొత్తం పోస్ట్ స్టడీ వర్క్ రైట్స్, 3 years అనేది మాస్టర్స్ కూడా వస్తుంది. ఓకే, గ్రేట్. సో స్టూడెంట్స్ క్యాంపస్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అవుతే హ్యాపీగా 2 years PSW సెక్యూర్ చేసుకొని 2 years లో ఎర్న్ చేసుకోవడానికి అవకాశం చేసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఏమంటే మనకు ఉండే వర్క్ చేసే కంపెనీ మన వర్క్ బాగా నచ్చినట్లయితే, లేదా మన స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకుంటే మనం కంపెనీని మనమే అడగొచ్చు, మనం చేసే కంపెనీని కానీ మార్కెట్లో వేరే కంపెనీలు కానీ, నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను మీకు ఈ రకంగా బెనిఫిట్స్ తీసుకురాగలను, మీరు నా మీద పెట్టి నాకు వీసా స్పాన్సర్ చేస్తే నేను మీకు పెట్టిన దానికన్నా నేను ఇంకా ఎక్కువ రిటర్న్స్ మీకు నేను జనరేట్ చేయగలుగుతాను, కాబట్టి నాకు చేయండి అని మనం అడగొచ్చు. స్టూడెంట్ అడగొచ్చు. ఇఫ్ ఇన్ కేసు స్టూడెంట్ ఆ PSW డ్యూరేషన్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసుకున్నట్టయితే కంపెనీసే ఆఫర్ చేసే అవకాశం ఉంది. సో అంతకంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయంటే ఇంకా ఇంకేం కావాలి. అండ్ 5 years కనుక మనం యూకేలో గడిపినట్లు కలిగితే ఇట్లా ఒక స్పాన్సర్షిప్ మీద స్టార్టింగ్ మన స్టడీ టైం నుంచి కన్క్లూడ్ చేసి
మనకి ఆల్మోస్ట్ లోకల్ పర్మనెంట్ సిటిజన్షిప్ కూడా చాలా ఈజీగా వస్తుంది యూకేలో. సో 2 years స్టడీ, 3 years కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టయితే సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ 3 years ఏమైనా కండిషన్స్ ఉంటాయా సిటిజన్షిప్కి వెళ్ళడానికి? సిటిజన్షిప్ కి అది full time employment ఉంటే చాలు. సజెస్ట్ చేయరు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్స్, చాలా ఈజీగా క్లియర్ గానే ఉంటుంది. మిగిలిన అన్ని కంట్రీస్ తో పోలిస్తే కూడా ఈజీ కొంచెం యూకేది. ఓకే, సో కన్సిడర్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో 3 years కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ ఉంటే సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ సార్. ఐ థింక్ అంటే స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఇండియన్స్ చదువుకోవడానికి ఉన్న అవకాశాలు సండర్లాండ్ క్యాంపస్లో ఉన్నాయి, లండన్ క్యాంపస్లో ఉన్నాయి. లండన్లో కూడా జస్ట్ అంటే లైక్ వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలనే దానిపైన బేస్ చేసుకొని, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దానిపైన బేస్ చేసుకొని సండర్లాండా లేదంటే లండన్ క్యాంపస్ అయినా ప్రిఫర్ కానీ చేసుకోవచ్చు. 2 క్యాంపస్ లో కూడా అద్భుతమైన Facilities ఫెసిలిటీస్, Indian students. అన్ని సపోర్ట్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళకి కావాల్సిన కోర్స్ దేంట్లో ఉంది, లేదా కొన్ని రెండిట్లో ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ గా ఒక దాంట్లోనే ఉంటుంది. అవి చూసుకొని చేసుకుంటే చాలు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.